దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో మీతో ఒక చిన్న దేవుని మాటను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నా. ఇక్కడ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఏమని తెలియచేస్తూ ఉన్నదంటే, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. సర్వసాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మనల్ని గౌరవిస్తే సంతోషిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని గద్దిస్తే అలా కాదు ఇలా అని మనల్ని సరిచేసినప్పుడు కానీ గద్దించినప్పుడు కానీ కొంచెం బాధ కలుగుతూ ఉండిద్ది. బాధ కలిగినప్పటికీ కొందరు స్వీకరిస్తారు, కొందరు స్వీకరించరు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే గద్దింపును ప్రేమించి దానిని సరిచేసుకుంటూ వారి యొక్క ప్రవర్తనను దిద్దుకుంటూ ఏ యొక్క విషయంలో మనకి గద్దింపు ఇతర వ్యక్తుల నుండి వచ్చిందో ఆ యొక్క ప్రవర్తనను సరిచేసుకుంటూ ముందుకు కొనసాగిపోయినట్లయితే దేవుడు వారిని ఘనతగా దీవిస్తానని తెలియచేస్తున్నాడు. వారికి ఘనతనిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా చాలామంది దినాలలో శిక్షను ప్రేమించట్లేదండి. ఎవరైనా ఆత్మీయులైన వారు గద్దించినప్పుడు, లేకపోతే సహోదరులు వారికి ఒక మంచి ఆత్మీయ సలహాలు ఇచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి బదులుగా తిరస్కరిస్తూ ఉన్నారు. ఎవరైతే తిరస్కరిస్తారో వారికి అవమానము, దారిద్రత కలిగిద్దని బైబిల్ లేఖన గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయండి. కాబట్టి దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఆత్మీయులైన వారు మనల్ని గద్దించినప్పుడు, మనల్ని ప్రేమించి ఒక మంచి సలహా మనకి తెలియచేసినప్పుడు దానిని మనము ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో స్వీకరించి దానిని ముందుకు తీసుకుని పోవాల్సిందిగా కోరుచు ఉన్నా. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా శిక్షను తిరస్కరిస్తే వారికి దారిద్ర్యం వస్తుందంట, వారికి అవమానం వస్తుందంట. తెలియకనే ఈ యొక్క ఆత్మీయ దారిద్ర్యతము, శరీర సంబంధమైన దారిద్ర్యంలో పడిపోతున్నారు. చాలామంది అనేకమైన బాధలు పడుతూ ఉన్నారు వాటిని వల్ల విడుదల పొందాలని. మరి ముఖ్యంగా దేవాతి దేవుడు మనకు తెలియచేసే ఆ మంచి యొక్క గద్దింపును ప్రేమించి ముందుకు కొనసాగిపోదాం, దైవ దీవెనలు పొందుకుందాం, ఘనతగా మనము బ్రతుకుదాం. దేవునికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.